వచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే రాయి రాయి నా మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్టా ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట కన్నే పట్టిందే నా రంగులతో పట్ట బాక్స్ బద్దలైపోయే లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పండుగ చేసుకో. హాయ్ లేడీస్, మరి ఈ రోజు మనం పండుగ చేసుకోబోతున్నాం. ఎక్కడంటే కాప్రాలో. మరి మా కాప్రా లేడీస్ రెడీగా ఉన్నారు, కానీ కొంచెం ఎనర్జీ ఏదో కాస్త తగ్గుతున్నట్టు అనిపిస్తోంది కదా. మీ అందరి కోసం మీ ఎనర్జీని పెంచడానికి ఒక మంచి ఇంట్రొడక్షన్ చెప్పనా? మా ఆడవాళ్ళు ఈ సృష్టికి దొరికిన వరం, మా ఆడవాళ్ళు అందానికి అర్థం, మా ఆడవాళ్ళు లేనిదే అక్కర్లేదు ఇంట్లో అద్దం. ఈ రోజు జరగబోతోంది పండుగ చేసుకో యుద్ధం, మా ఆడవాళ్ళందరూ దానికి సిద్ధం. మరి ఈ రోజు కాప్రా లేడీస్ తో పండుగ చేయడానికి నేను రెడీ, మా లేడీస్ రెడీ, మీరు కూడా రెడీ. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పండుగ చేసుకోలో ఆడేద్దాం. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. హాయ్ హాయ్, నీ పేరు? అనుష. అనుష, ఏం చేస్తుంటావు? చదువుకుంటున్నావా? ఏం చదువుకుంటావు? ఇంటర్ సెకండ్ ఇయరా? మీ పేరు? లలిత. లలిత గారు ఏం చేస్తూ ఉంటారు? నేను మారుతి సుజుకిలో వర్క్ చేస్తాను. చెప్పండి, ఏం వర్క్ చేస్తారు మీరు? సేల్స్. ఓకే, వెరీ నైస్. హాయ్ హాయ్. చెప్పండి, మీ పేరు? సౌమ్య. సౌమ్య గారు, నిజంగా మీ సౌమ్యంగా ఉన్నారు. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. మీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య, ఏం చేస్తుంటారు? బిఎస్సి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గేమ్ ఆడేద్దాం. ఇప్పుడు దానికి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. కాసేపట్లో మీకు మ్యూజిక్ ప్లే చేస్తారు, ఏం వినబడదు. నేను మీ చెవిలో కొన్ని వర్డ్స్ చెప్తాను, మీరు గట్టి గట్టిగా అరుస్తూ ఆవిడకి చెప్పాలి. మీరేమో లిప్ మూవ్మెంట్స్ తో వాటిని కరెక్ట్ గా గెస్ చేయాలి. ఓకే, మీ 2 టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ పదాలని కరెక్ట్ గా గెస్ చేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. అంతే, వెరీ సింపుల్. ఇక్కడ మ్యూజిక్ ప్లే చేయండి. మీ మొదటి పదం తింగరబుచ్చి. తింగరబుచ్చి. నెక్స్ట్ పదం చిలగడ దుంప చెట్టు. చిలకడ దుంప చిన్నోడు. చిన్నోడు. చెట్టు. చెట్టు. చిలకడ దుంప చెట్టు. చెట్టు. నెక్స్ట్ మీ పదం థర్డ్ది దెబ్బకుట దొంగల ముఠ. దెబ్బకుట దొంగల ముఠ. మీ నెక్స్ట్ పదం ఓవర్సీ సోనమాలు. ఓవర్సీ. ఓవర్సీ. ఓవర్సీస్. ఓవర్సీస్. ఓవర్సిస్. ఓవర్సీస్. ఓవర్సిస్. ఓవర్. ఓవర్సీస్. సీస్. ఓనమా. ఓవర్సీస్ ఓనమాలు. మీ నెక్స్ట్ పదం డామిట్. కథ అడ్డం తిరిగింది. డామిట్. గ్లామర్. డామిట్. గ్రామర్. డామిట్. 4 డామిట్. కథ 3 అడ్డం తిరిగింది. కథ అడ్డం తిరిగింది. 1 కాదు మేడం, మీరు మేము ఎన్ని అడిగితే అన్నిటికీ టకటక సమాధానాలు చెప్తుంటే నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మేడం, టాలెంట్ ని గుర్తించండి. అది టాలెంట్ ని గుర్తించడంలా లేదు, అంటే మేము ఇస్తున్న పదాలు అంత ఈజీయా అనే బాధ వచ్చింది నాకు. అందుకే మేము లాస్ట్ గా డామిట్ కథ అడ్డం తిరిగింది అని ఒకటి ఇచ్చాం. డామిట్. మీరు దాన్ని కరెక్ట్ గా గెస్ చేయలేకపోవడం నాకు ఆనందంగా అనిపించినప్పటికీ 5లో 4 కరెక్ట్ గా చెప్పారు. మీ స్కోర్ 4. మేడం కి ఒకసారి మ్యూజిక్ ప్లే చేయండి. రెడీ? మీ మొదటి పదం
వంకర మూతి మొహం వంకర మూతేంటో మొహం ఏంటో మళ్ళీ. వంకర వంకర వెళ్ళవే వా వా వంకర వెళ్ళవా మొత్తం చెప్పు. వంకర మూతి మొహం వంకర విన్నావా వంకర మూతి మొహం వెళ్ళిపోదామా వంకర మూతి మొహం వెన్నెల వంకర గట్టిగా అరువు గట్టిగా అంటే అరువు. వంకర మూతి మొహం వంకర మూతి మొహం మీ నెక్స్ట్ పదం. ఉత్సవ ఉద్యమం ఉత్సవ ఉద్యమం వస్తావా ఉత్తప్పం ఉత్సవ వస్తావా ఉత్సవ ఊస్తవా ఊస్తవా ఉత్సవ ఉద్యమం ఊతప్పం ఉత్సవ ఉద్యమం ఉత్సవ 4 ఉత్సవ 3 నీ మీద ఉయ్యాలా 1. ఉత్సవ ఉద్యమం ఇంకా చాలా పాపం నిన్ను ఏంటంటో తిడుతుంది ఆవిడ. నెక్స్ట్ పదం. ఉల్లి ఉల్లి పులుసుల వడియాలు ఉల్లి 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 పులుసుల పులుసుల పూ పూ పులుసుల వడియాలు ఉల్లి పూసుల వడియాలు వడియాలు ఉల్లి పులుసుల పూ పూ పులుసుల ఉల్లి పులుసుల వడియాలు నెక్స్ట్ పదం. ఆపరేషన్ సక్సెస్ ఫుల్ చెప్పు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ ఆపరేషన్ ఆపరేషన్ సక్సెస్ సక్సెస్ పేషెంట్ డైడ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ డెడ్ పేషెంట్ డైడ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డైడ్ మేజర్ పేషెంట్ మేజర్ ఎవడండి? చచ్చిపోయాడు పేషెంట్ డైడ్ 3 పేషెంట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డైడ్ డెడ్ ఓకే 1 కి ముందే చెప్పారు కాబట్టి రైట్. ఈవిడ డాన్సింగ్ లో ఏమిటో. నెక్స్ట్ పదం. నిన్న నేడు రేపు నువ్వు తోపు నువ్వు దొబ్బై నిన్న నిన్న మెల్లగా చెప్పు నిన్న నా నిన్న నీ నీ నీనా రేపు రేపు నేడు ఎల్లుండి నేడు 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 5 నేడు ఎల్లుండి నేడు 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 ఆపు ఫుల్ చెప్పు ఒకసారి. రేపు నేడు నువ్వు తోపు దొబ్బే నిన్న 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 నేడు రేపు నువ్వు దొబ్బే నువ్వు దొబ్బే నువ్వు 3 2 నిన్న నేడు రేపు ఎవరికి ఎంత స్కోర్ వచ్చింది, ఎవరు లక్కీ జోన్ కి వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ పక్కన పెడితే మీరు ఏమన్నా ఎంటర్టైన్ చేశారా? సూపర్ అండి. నిన్న నేడు రేపు నువ్వు దొబ్బే డబ్బే కాదని మేడం చెప్పాను పాపం అది ఎక్కడ పట్టుకున్నారు కానీ ప్రధానికి నువ్వు దబ్బే. కానీ మీరు చాలా 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 ఎంటర్టైనింగ్ గా ఆడారు. కానీ స్కోర్స్ దగ్గరకు వస్తే మీకన్నా లీడ్ లో టీమ్ ఏనే ఉన్నారు కాబట్టి టీమ్ ఏ వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. మరి లక్కీ జోన్ లోకి వచ్చేసారు. డబ్బులు ఎలా గెలుచుకోవాలంటే 3, 2, 1 అనగానే చేయి లోపలికి పెట్టి బాగా కలిపి ఒక గుప్పెట్లో మీకు ఎంత డబ్బు కుదిరితే అంత డబ్బు పట్టుకోవాలి రెడీగా. 5, 4, 3, 2, 1 అనే లోపు ఈ ప్రాసెస్ అయిపోవాలి. 1 అనేసరికి మీరు బయటకు తీయాలి. మీరు ఎంత డబ్బునైతే తీస్తారో అంత డబ్బులో సగం సగం మీ ఇద్దరికి నేను పంచుతాను అనమాట. అర్థమైందా? ఆల్ ది బెస్ట్. చుట్టూ ఉన్న వాళ్ళు ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి. 3, 2, 1 గో. 5, 4, 3, 2, 1. ఓకే, చూడ్డానికి తక్కువగా కనిపించినా కూడా పెద్ద నోట్లు తీసినట్టు నాకు అనిపిస్తుంది. లెక్క పెడదాం. ఓకే, కంగ్రాచులేషన్స్. లక్కీ జోన్ లో మంచి అమౌంట్ గెలుచుకున్నారు మీరు. ఆ అమౌంట్ ఎంత అంటే లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,500 రూపాయలు. కంగ్రాచులేషన్స్. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం అవకాయ బద్దలేని మందు కంట దారుణం. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్.
ఆడియన్స్ లక్కీ జోన్ కి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురిని నేను సెలెక్ట్ చేయాలంటే మేము ఇప్పుడు ఒక పాట ప్లే చేస్తాము. ఆ పాటకి సింక్ అయ్యేలాగా మీరందరూ బాగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఈ పాట తిండి మీద ఆధారపడి ఉంటుంది. ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు సింగిల్ గా మీరు ఒక్కరే అన్నప్పుడు మీ దగ్గర ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ మీ ముందుంటే ఎలా తింటారు? ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇప్పుడు కావాలి మాకు. ఓకే, మ్యూజిక్. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఓకే, హాయ్ మేడం. హలో, మీ పేరు? లావణ్య. లావణ్య గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చెప్పండి మీ హాబీస్ ఏంటి? నాకా పెయింటింగ్, రీడింగ్ బుక్స్, వావ్. వాచింగ్ టీవీ, కుకింగ్. ఓకే, హలో మేడం. హాయ్. ఎంత బాగా చేసిండ్రో పెద్దమ్మ. మస్తు చేశారు మీరు, అందుకే సెలెక్ట్ చేశారు. చెప్పండి మీ పేరు? నా పేరు సర్వలక్ష్మి. చెప్పండి సర్వలక్ష్మి గారు, మీ హాబీస్ ఏంటి? యాత్రలు తిరగడం, ఆ దైవ దర్శనాలు చేసుకోవడం. బాగా పుణ్యం సంపాదించుంటారు. కొంత మాకు కూడా ఇవ్వచ్చుగా. ఓకే, ఓకేనా? అలా ఇచ్చేది పుణ్యం అయితే బానే ఉండు. మనమే తిరిగితే గానీ పుణ్యం రాదు. హాయ్. హాయ్, నీ పేరు? సంహిత. సంహిత. ఏం చేస్తూ ఉంటావు? ఐఎమ్ స్టడీయింగ్ ఫార్మ్ డి. ఓకే, బాగా చదువుతున్నావా? యా, చెప్పు చదువుతున్నా. నీ హాబీస్ ఏంటి? సింగింగ్, వాచింగ్ మూవీస్, కుకింగ్, అబ్బో, అప్పుడే కుకింగా? ట్రైయింగ్ న్యూ థింగ్స్. కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. వెరీ నైస్. హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు శ్రవంతి అండి. శ్రవంతి గారు ఏం చేస్తూ ఉంటారు? మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తుంటానండి. ఓకే, డాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టర్. ఓకే, ఇక్కడ చాలా టాలెంట్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళందరి టాలెంట్ ఏంటో ప్రూవ్ చేయడానికి సమయం ఆసన్నమైంది. ముందైతే గేమ్ ఆడేద్దాం. డైస్ ప్లీజ్. సో ఇప్పుడు డైస్ ఎలా ఆడాలంటే ఇలా 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 తిప్పి అలా వెయ్యాలి. మీకు ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ నేను మీకు ఇచ్చేస్తాను. కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా మాకు మీరు ఏదన్నా చూపిస్తే, మీ టాలెంట్ ఏదన్నా ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే చేసుకుని ఆ తర్వాత డబ్బులు తీసుకోవచ్చు. ఓకే, సో ముందుగా మీరే వెళ్ళండి మేడం, డైస్ తెచ్చుకోండి. బయట చెంగు బాగుందే బిడ్డ నడుం బాగుందే కుచ్చిళ్ళలో పులుకే చూసి చెప్పండి. నవ్వులే ఆగిందే. వేయండి. 700 రూపాయలు గెలుచుకున్నారు మీరు. కానీ మీ టాలెంట్ ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఒక డైలాగ్ చెప్తానండి. డైలాగ్ చెప్తారు. కమాన్. ఇద్దరు మనుషులు కొట్టుకుంటే అది యుద్ధం, అదే ఒకళ్ళు ఉంటే అది దండయాత్ర, అదే లావణ్య దండయాత్ర. బాగా చెప్పారు లావణ్య గారు. ఇదిగో మీరు వేసుకున్న 700 రూపాయలు. కంగ్రాచులేషన్. నెక్స్ట్ మీరు వెళ్ళండి. తిప్పండి, వేసేయండి. మా డాన్స్ టీచర్ 900 రూపీస్ గెలుచుకున్నారు. మరి డాన్స్ కి రెడీయా? రెడీయా? బిడ్డ నడుమేమో సిట్టి సీకుల బుట్ట బిందె పెదవేమో పూత రేకుల తట్ట. అట్టా నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిట పట్ట. ఎట్టుకొచ్చానే తిరనాళ్ళ కలజోడు కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు చల్లుకుంటానే మల్లె పూలు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో. వావ్, సచ్ అ గ్రేస్ఫుల్ డాన్సర్ యు ఆర్. బ్యూటిఫుల్ అండి, చాలా బాగా చేశారు. 900 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇంకో 1 days వెయిట్ చేస్తున్నా. 1000 రూపాయలు. కంగ్రాట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ పెద్దమ్మ రెడీయా? రైస్ తెచ్చుకోండి. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. వేయండి. ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం. సర్వలక్ష్మి గారు ఇప్పుడు ఏం పర్ఫామ్ చేయబోతున్నారు? ఈ సిటీకి ఎంతో మంది మినిస్టర్లు వస్తుంటారు పోతుంటారు. ఈ చంటిగాడు మినిస్టర్ అయితే బాగుండు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్.
గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మీరున్నారు కదా, చేసేసేండి డైస్. ఎట్టకేలకి మీకు వేయబడిందమ్మా. చెప్పండి పాట. డైలాగ్. కమాన్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. డైలాగ్ చాలా బాగా చెప్పావు. నువ్వు 1000 రూపాయలు గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురిని సెలెక్ట్ చేయాలంటే భగభగమంటే ఎండల్లో మీరు నుంచుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎలా మీరు విసురుకుంటారు, అలాంటి ఎక్స్ప్రెషన్స్ కావాలి. పెద్ద వింతగా ఏం చేయక్కర్లేదు, ఇప్పుడు అలాగే ఉన్నారు కాబట్టి. దాంట్లో ఇంకొంచెం మసాలాలు పోపు కలిపి చేయండి అంతే. ఓకేనా? మ్యూజిక్. ఓకే, నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. సో టీమ్ ఏ వాళ్ళు ఫస్ట్ ఆడాలన్నమాట. ఒకరు ఏం చేయాలంటే కార్పెట్ మీద నుంచోవాలి బాల్ పట్టుకుని, ఇంకొకరు అటు సైడ్ నుంచి కార్పెట్ ని పుల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇటు సైడ్ కార్పెట్ మీద ఉన్న వాళ్ళు కింద కాలు పెట్టకుండా కార్పెట్ మీదే జంప్ చేసుకుంటూ వెళ్ళి ఆ బాస్కెట్ లో చేతిలో ఉన్న బాల్ ని వేయాలి. ఓకే, మళ్ళీ అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేస్తారు, ప్లేసులు మారుతారు, మళ్ళీ కార్పెట్ మీద ఇంకొకరు నుంచి ఉంటారు బాల్ తో, ఇంకొకరు కార్పెట్ ని లాగాలి. ఇలా ఎన్ని బాల్స్ అయితే బాస్కెట్ లో ఇచ్చిన టైంలో 2 టీమ్స్ లో ఎక్కువ ఎవరైతే వేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్తారు, డబ్బులు గెలుచుకుంటారు. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడండి. ముందుగా టీమ్ ఏ తో ఆడిచ్చేద్దాం. ఆల్ ది బెస్ట్ చెప్పండి. చేత్తో బాల్ పట్టుకుని రెడీ అయిపోండి కార్పెట్ మీద ఉండేవాళ్ళు. 3, 2, 1 go. రాయ 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 సలోని జాము రాత్రి రేళ సందు చూసి జంపు జిలానే ఎల్లబారి నాక చూసి పిల్లలేదులే మంటు ఊరు వాడ ఉడికి ఉడికి చావనే రాయ 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 సలోని జాము రాత్రి రేళ సందు చూసి జంపు జిలానే అదే లాగు లాగు లాగు. అరే పాపా, త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. పటేళ్ళ కింగుల 4, 3, 2, టైమ్ అప్. మీ స్కోర్ 5. సో టీమ్ ఏ స్కోర్ 5, నాట్ అ బ్యాడ్ స్కోర్, గుడ్. మీరు కనీసం 6 చేయాలి. చెంగు 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 మన వెళ్తే ఉన్న టైంలో 6 వేయగలుగుతారు. 6 వేస్తే చాలు, మీరు గెలిచినట్టే. ఓకే, 5 కన్నా తక్కువ వేస్తే ఓడిపోతారు, 5 వేస్తే టై అవుతారు. సో మాక్సిమం 6 వేయడానికి ట్రై చేయండి. ఓకే, షిఫ్ట్. 3, 2, 1 గో. బాల్ జాగ్రత్తగా
వాట్ ఆ విన్నింగ్ స్పిరిట్ యా. ఆ ఒక్క బాల్ వేయలేకపోతే ఈక్వల్ అయిపోయేది తెలుసా. ఒక్కసారి వీళ్ళిద్దరికి ఓయేసుకోండి అమ్మా. ఎక్సలెంట్, గుడ్ జాబ్. ఫస్ట్ లెక్క పెడదాం. మరి టీమ్ ఏ కన్నా టీమ్ బి లీడ్ లో ఉన్నారు కాబట్టి, పైగా కష్టపడి విన్ని గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళిపోదాం లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్స్. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3800 రూపాయలు. కంగ్రాట్స్. ఇదండి ఈ రోజు సరదాగా సాగిన పండగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.